క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో మనం తెలుసుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన బలి ఏమిటి అంటే ఎర్రపెయ్య బలి. ఇది సంఖ్యాకాండంలో రాయబడి ఉంది. ఎర్రపెయ్య, పెయ్య అంటే తెలుసు కదా, ఆ పెయ్య ఎర్రగా ఉన్నది కాబట్టి ఎర్రపెయ్య. ఈ దినాన ఇప్పటికీ కూడా యూదులు మెషయ రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారి ముందు ఉంచుకున్నారు. అందులో కీలకమైనది ఏమిటంటే ఎర్రపెయ్య దొరకడం. ఎర్రపెయ్య ఏనాడో అంతర్ధానం అయిపోయింది. ఇటీవల కాలంలో ఆ ఎర్రపెయ్యను స్పెయిన్ దేశంలో కనుగొన్నారు అన్న వార్త ప్రపంచాన్ని ఒక్కసారి నివ్వెరపరిచింది. ఇశ్రాయేలులకు కూడా ఎన్నడూ లేనంత ఆనందం పొంగుకొచ్చింది ఆ ఎర్రపెయ్య. ఇప్పుడు ఆ ఎర్రపెయ్య యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చూడండి, లేఖన భాగాలు యేసుక్రీస్తు రాకడ ఆగమన సూచనలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో మనకు రాయబడ్డాయి. వాటన్నిటిని తెలుసుకున్నప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే 100% మనం రాకడ దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, ప్రభు ఆగమన సమయంలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువును కూడా శిష్యులు అడిగారు, ప్రభువా నీ ఆగమనానికి సూచనలేంటి, యుగ సమాప్తికి సూచనలేంటి అని చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువారు వారిని ఒలివల కొండ మీదకు తీసుకుని వెళ్ళి వారికి ఎన్నో విషయాలు బోధించాడు. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ 24వ అధ్యాయంలోనే 32వ వచనంలో ఏముంది అంటే, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, గమనించారు, ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు అని చెప్తూ ఆయన సమీపమున ద్వారమనే ఉన్నాడని తెలుసుకున్నాడు. అంజురపు కొమ్మ లేతదే చిగుర్చింది. అనగా ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది 1948 మే 14వ తారీఖు అయిపోయింది. అంటే చూడండి, ఆయన ఇవన్నీ జరిగినప్పుడు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఇవన్నీ జరిగినప్పుడు ఇంకేం జరిగింది ఆలోచించండి. ఇంకేమి జరిగిందంటే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఇజ్రాయెల్ దేశానికి టెల్ అవివ్ రాజధానిగా ఉంది. కానీ ట్రంప్ గారు ప్రపంచ దేశాలు వ్యతిరేకించిన, ఐక్యరాజ్య సమితి పూర్తిగా వ్యతిరేకించిన, మన భారతదేశం కూడా వ్యతిరేకించింది. టెల్ అవివ్ కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన డొనాల్డ్ ట్రంప్ ఎవ్వరికి భయపడకుండా జెరూసలేమును రాజధానిగా ప్రకటించాడు. డిసెంబర్ 6వ తారీఖు 2017వ సంవత్సరం ఇది జరిగిపోయింది. ఇశ్రాయేలీలకి అది దావీదుపురం నాటి నుండి నేటి వరకు కూడా యెరూషలేమే రాజధానిగా ఉండాలి. కానీ ప్రపంచంలో జరిగిన సంఘటనల ఫలితార్థం టెల్ అవివ్ను రాజధానిగా ఉంచారు. కానీ ట్రంప్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని డిసెంబర్ 6వ తారీఖు 2017వ సంవత్సరంలో యెరూషలేమును రాజధానిగా ప్రకటించాడు. ఈ సంగతులు జరిగినప్పుడు ఇది జరిగిపోయింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాన్ వైట్ అనే ఒక ఆర్కియాలజిస్ట్, బైబిల్ ఈ యొక్క చారిత్రక అంశాల మీద పరిశోధన చేసే రాన్ వైట్, ఆయన కుమ్రాన్ గుహల్లో పర్వత దీవుల్లో ఆయన మందసాన్ని కనుగొన్నాడు. ఆ మందసాన్ని కనుగొన్నప్పుడు సొలొమోను దేవాలయం యొక్క నమూనాలు కూడా ఆ కుమ్రాన్ దీవుల్లో గుహల్లో ఆయన కనుగొన్నాడు. ఇప్పుడు ఆ నమూనా దొరికింది, మందసం కూడా దొరికింది. మనం ఈ మందసాన్ని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఆ నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశాన్ని చుట్టుముట్టినప్పుడు, ఆయన యెరూషలేము ఆలయాన్ని పాడు చేస్తున్నప్పుడు వారి కంట పడకుండా ఇర్మియా దీన్ని దాచాడు అన్నది మనం చరిత్రలో తెలుసుకుంటాం. కాబట్టి మందసము దొరికింది, సొలొమోను ఆలయం యొక్క నమూనా దొరికింది. ఇప్పుడు ఆలయము కట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో ప్రఖ్యాతి నొందిన ఈ యొక్క కట్టడాలకు సంబంధించిన ఆ కంపెనీలతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా, 24 గంటల్లో ఇదే నమూనాతో ఆలయం కట్టేస్తామని. ఇప్పుడు ఆ సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ స్థల వివాదం, ఆ స్థలంలో డోమ్ ఆఫ్ రాక్ అనే మసీదు ఉంది. తర్వాత ముస్లిమ్స్ ఆక్రమించుకున్నారు, వాళ్ళ ఆధీనంలో ఉంది. ఇప్పుడు యూదులు దాన్ని తీసి ఒక్క రోజులో ఆలయం కట్టాలని, ఇది మన ఊహలకు అందదు. ఏం జరగబోతుందో మనం చూడబోతున్నాం. అయితే ఆలయం ఎప్పుడు కట్టబడాలి అన్నది మనం గతంలో వాక్యంలో ధ్యానం చేశాం. ఆ తర్వాత చూడండి, ఆ స్థల వివాదం పరిష్కారం అవ్వాలి అని ఇంకా
ఇప్పుడు ఆలయము కట్టబడడం, ఆలయం కట్టబడిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో అదే నమూనా ప్రకారం మందసం కూడా దొరికింది కాబట్టి మందసాన్ని ఉంచటం. ఆ తర్వాత వారికి ముఖ్యమైనది ఏమిటంటే ఆ యాజక ధర్మం చేయడానికి అహరోను సంతతి వారిని కూడా DNA ప్రకారం వాళ్ళు కనుగొన్నారా అన్నది వార్త. ఆఫ్రికా ఖండంలో ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో వారి కళ్ళును బట్టి అహరోను సంతతి వారిని, ఆ గోత్రపు వారిని కనుగొన్నారు. లేవి గోత్రం యాజకులుగా వారిని కనుగొన్నారు. ఇక వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎర్రపేయ. ఆ ఎర్రపేయ స్పెయిన్ దేశంలో ఆ ఎర్రపేయను కూడా కనుగొన్నారు. ఇక వాళ్ళు అన్నీ సమకూర్చుకున్నారు. ఇక ఆలయం కట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఏం జరగబోతుంది అనేది మనం గతంలో వాక్యంలో ధ్యానం చేశాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనం అర్థమైన ఎర్రపేయను గురించి తెలియాలి. ఆ ఎర్రపేయ ఏమిటి, దాని యొక్క విశేషత ఏమిటి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న ఈ ప్రాముఖ్యమైన ఎర్రపేయ యొక్క బలి యొక్క అంశాలు, దాన్ని కాల్చి బూడిద చేయడం అన్న విషయాలు మనం ఈ యొక్క శ్రేష్టమైన వాక్య భాగంలో ధ్యానం చేద్దాం. కాబట్టి యూదులకి ఇవి చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆయన రాకడ ఆగమన సూచనలో యూదులకి ఎంత ప్రాముఖ్యమో మనం వీటన్నిటిని తెలుసుకున్నప్పుడు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఇవన్నీ చూచినప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడని తెలుసుకోండి. కాబట్టి ఎర్రపేను గురించి ఈ దినాన మనం ధ్యానం చేద్దాం. మీరు సంఖ్యాకాండం మనం 19వ అధ్యాయంలో మనం 12 వచనాలు చదువుకుందాం. ఈ 12 వచనాల్లో ఈ అధ్యాయం అంతా చదవండి మీరు. నేను ప్రత్యేకంగా ఇందులో ఉన్న విషయాలు నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా శ్రేష్టమైన వాక్య భాగం. మనం ఈ బలుల గురించి మనకు బాగా అర్థం అవ్వాలి అంటే ఈ యొక్క లేవియాకాండం, సంఖ్యాకాండం మనం కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకి కొత్త నిబంధన గ్రంథంలో ఉన్న హెబ్రీ పత్రిక, ఈ యొక్క బలులు అర్థం కాకుండా మనకి హెబ్రీ పత్రిక అర్థం కాదు. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాక్యం ఒకదానికొకటి పొత్తు, ఒకటి లేకుండా మరొకటి మనం అర్థం చేసుకోలేం. చూడండి, పాత నిబంధన గ్రంథంలో ఉన్న బలులన్నీ కూడా ఇవన్నీ ఛాయగా ఉన్నాయి, అంటే నీడగా ఉన్నాయని అర్థం అన్నమాట. నీడగా ఉన్నాయంటే ఒక స్వరూపము, ఒక వస్తువు ఉంటే కదా నీడ పడుతుంది. ఆ నిజమైనది ఏమిటంటే క్రీస్తు. ఇది మనం తప్పక గుర్తు చేసుకోవాలి. పాత నిబంధనలో బలులన్నీ కూడా క్రీస్తు ప్రభుకి ఛాయగా ఉన్నాయి. నిజస్వరూపం క్రీస్తులో ఉంది అంటాడు పౌలు గారు హెబ్రీ సంఘానికి వ్రాస్తూ. కాబట్టి హెబ్రీ పత్రిక మనం ఈ బలులు అర్థం చేసుకోకుండా ఎప్పుడు కూడా మనకి అర్థం కాదు. కాబట్టి మనం హెబ్రీ పత్రికను కూడా ఈ సందర్భంలో మనం ఎన్నో విషయాలు చదువుకోవాలి. ఈ ఎర్ర పేను గురించిన ప్రస్తావన మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఎర్ర పేను గురించి మనకు అర్థం అవ్వాలి అంటే హెబ్రీ పత్రిక మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. నేను ఎంత అవసరమో అంతవరకు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇంకొక మాట, ఈ ఎర్రపేన ప్రస్తావన మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నోట్స్ రాసుకోవాలి. ఇది చాలా సుదీర్ఘమైన వ్యాఖ్యానం, చాలా పెద్ద అధ్యాయం. ఈ ఎర్రపేన గురించి నేను చెప్పాలి అని నేను సిద్ధపడుతున్నప్పుడు నాకు 160 పేజీల పైన వచ్చింది. 160 పేజీలు నేను నోట్స్ సిద్ధం చేశాను. ఈ ఎర్రపేన గురించి నా అంతటా నేను వివరించడానికి నేను నోట్స్ సిద్ధం చేసుకున్నప్పుడు 160 పేజీలు వచ్చేది. ఇంకా రాస్తుంటే ఇంకెక్కువ వచ్చేది. ఇప్పుడు నేను మీకు ఆ 160 పేజీలని క్లుప్తీకరించి నేను మీకు ఎంత అవసరమో అంతవరకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరేం చేయాలంటే ప్రతి విషయాన్ని కూడా నేను రాసుకోండి అన్నప్పుడు మీరు రాసుకోవాలి. అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇంకొక విషయాన్ని ఒకసారి మీరు విని రాసుకుంటే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాలేదనుకోండి, మళ్ళీ వినండి. అర్థం కాలేదా, మళ్ళీ వినండి. ఎప్పటిదాకా 100 సార్లు వినండి. ఎందుకంటే దేవుడు ఈ వర్తమానాన్ని సిద్ధం చేసి ఇందులో ఉన్న మర్మాన్ని దేవుడు మనకు వివరింప చేస్తున్నాడు. అంటే దేవుడు ప్రేమ కలిగిన వాడు. నిజంగా మనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఎర్రపేను గురించి, ఎర్రపెయ్య అంటే దూడ అని అర్థం. మనకి తెల్లదోడ తెలుసు కదా, అది ఎర్రని దూడ అని అర్థం, ఎర్రపెయ్యి. ఈ ఎర్రపేను గురించిన ప్రస్తావన మనం వివరించి తెలుసుకుంటున్నప్పుడు మన హృదయాల నిండా సంతోషం ఖచ్చితంగా నిండుతుంది. దేవుని యొక్క వాక్కు ఎంత స్థిరమైంది, మారనిది. నిజంగా ఒకదానికొకటి ఎన్నడూ కూడా దేవుని వాక్యం విభేదించదు. 66 పుస్తకాలు, 1189 అధ్యాయాల కేంద్రం ఒక్కటే, ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు.
ఈ ఎర్రపెయ్య కూడా యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తూ ఉంది. అందుకే అంత శ్రేష్టమైన వాక్య భాగం అది. కాబట్టి ఈ యొక్క 19వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇందులో ఉన్న విషయాలు మీరు వినండి, రాసుకోండి. మరింత లోతుగా దీన్ని మళ్ళీ మళ్ళీ వినడం ద్వారా ఎన్నో విషయాలు మీకు పరిశుద్ధాత్ముడే మీ హృదయాల్లో ఈ వాక్యాన్ని ఆయన నింపుతాడని జ్ఞాపకం చేస్తున్నాను. రండి చదువుకుందాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 12-13 వచనాల వరకు కూడా చదువుకుందాం. మీరు అధ్యాయం అంతా కూడా చదవండి. యెహోవా మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం విధి ఏమనగా, ఇశ్రాయేలీలు కళంకము లేనిదియు, గమనించండి, కళంకము లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయినదైన ఎర్రని పెయ్య నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పుము. ఇక్కడ ఆ ఎర్రని పెయ్య యొక్క లక్షణాలు ఎలా ఉండాలో ప్రభు చెప్పాడు. ఎలా ఉండాలి అంట చూడండి, చక్కని విషయాలు చెప్పాడు ఇక్కడ. ఇశ్రాయేల్లో కళంకము లేనిది, కళంకం ఉండద్దు. ఆ తర్వాత మచ్చలేనిది, మచ్చ కూడా ఉండకూడదు. ఎప్పుడును కాడి మోయనిదైనా, ఎప్పుడు కూడా కాడి మోయనిదైనా 3 విషయాలు మనం తెలుసుకున్నాం. మీ నోట్స్లో రాసేసుకోండి. మొట్టమొదట కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ఎన్నడూ కాడి మోయకూడదు. ఎవరు కళంకము లేని వ్యక్తి? ఎవరు మచ్చలేని వ్యక్తి? ఎవరు ఎవరు ఎన్నడూ కాడి మోయని వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ పక్కన ఇంకొక మాట ఉంది, మోయనిదైనా ఎర్రని పెయ్య నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పు. ఎర్రని పెయ్య ఇది క్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది. అర్థం చేసుకోండి, ఎర్రని పెయ్య. యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరుంది. ఏమిటంటే ఆయన కడపటి ఆదాము కదా. కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా పాపం వచ్చింది. కడపటి ఆదాము అని యేసుక్రీస్తు ద్వారా జీవం వచ్చింది. మొదటి ఆదాము, గమనించండి, పాపము చేశాడు. కడపటి ఆదాము పాపాన్ని జయించాడు. మొదటి ఆదాము పాపము ద్వారా, ఆజ్ఞాతిక్రమం పాపము ద్వారా వచ్చు మరణము కింద అతడు ఓడిపోయాడు. కడపటి ఆదాము జీవాన్ని తీసుకొచ్చి, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు విరచబడింది. యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరు ఏమిటంటే కడపటి ఆదాము. ఆ మాట రాసుకోవాలి, కడపటి ఆదాము. అర్థమైందా? కడపటి ఆదాము. ఆదాము అంటే తెలుగు అర్థం ఏమిటంటే ఎర్రని మట్టి అని అర్థం. మట్టి, ఎర్రని మట్టి. చాలామందికి తెలియదు. మట్టిలో నుండి తీయబడ్డాడు ఆదాము, కాబట్టి మట్టిలో నుండి తీయబడ్డాడు. ఎర్రని మట్టి, ఎర్రని మట్టి అని అర్థం. కాబట్టి ఆదాము ఎర్రని మట్టి. కడపటి ఆదాము పాపము నుండి నిన్ను నన్ను విడిపించడానికైనా రక్త మాంసంలో పాలిభాగస్తుడయ్యాడు. కాబట్టి ఎర్రని మట్టి ఆదాముకు గుర్తు, ఎర్రని పెయ్య క్రీస్తు ప్రభు గుర్తు. నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మందిలో ఆయన గుర్తింపదగిన వాడు. కాబట్టి ఎర్రని పెయ్య క్రీస్తు ప్రభు గుర్తు. ఇప్పుడు 4 విషయాలు మీకు వచ్చేసాయి. ఎర్రని పెయ్య ఎవరిని సూచిస్తుందంటే క్రీస్తు ప్రభునే సూచిస్తూ ఉంది. ఎలాగా? మొట్టమొదట కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. 3 ఎన్నడూ కాడి మోయకూడదు. 4 ఎర్రని పెయ్య. ఈ 4 ఎవరికి గుర్తుగా ఉన్నాయంటే క్రీస్తు ప్రభుకి గుర్తుగా ఉన్నాయి. రాసుకున్నారా? అవి రాసుకోవాలి. ఈ 4 మీకు స్పష్టంగా, ఇది మనం చదివేటప్పుడే వివరణలోకి వెళ్ళడానికి ముందే ఈ ఎర్రని పెయ్యను గురించిన మీకు ఒక అవగాహన వచ్చేస్తే మనం మరింత లోతుగా, వివరణంగా మనం తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరింత లోతుగా మనం వెళదాం. నీ యొద్దకు తీసుకురావాలని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరు దాన్ని అప్పగించవలను. దానికి ఎవరికి? అప్పుడు యాజకుడు ఎవరు? ఎలియాజరు. యాజకుడైన ఎలియాజరుకి దాన్ని అప్పగించవలను. ఒకడు పాలెమునకు వెలుపల దాన్ని తోలుకొని పోయి, ఎక్కడ? యాజకుడని ఎలియాజరుకి దాన్ని అప్పగించి దాన్ని ఏం చేయాలంటే పాలెమునకు వెలుపల దాన్ని తోలుకొని పోయి అతని ఎదుట దాన్ని వధించవలెను. యాజకుని ఎదుట. వినండి, యాజకుడు వధించలేదు, యాజకుని ఎదుట వధించాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పెద్ద అక్షరాలతో రాసుకోండి. యాజకుడు దాన్ని వధించలేదు, యాజకుని ఎదుట వధించబడను. ఎందుకంటే యాజకుడు వధించాలి అని రాసుంటే మనకి ఈ విషయానికి హెబ్రీ పత్రికకు పొత్తు కుదిరేది కాదు. అసలు పరిశుద్ధాత్ముడు తప్పు చేయడు కదా. పరిశుద్ధాత్ముడు తప్పు చేస్తాడా? అందుకే బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక వాక్యానికి, ఒక వచనానికి మరొక వచనానికి ఎన్నడూ కూడా విభేదం కలగదు. బైబిల్ గ్రంథం 1600 సంవత్సరాల కాలంలో దాదాపు 40 మంది దేవుని భక్తులు, దేవుని చేతిలో కలంగా వాడబడిన వారు 3 ఖండాల్లో, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాల్లో ఒకరికొకరు తెలియదు 1600 సంవత్సరాల కాలంలో రాశారు. రాసిన వాళ్ళలో పామరుల దగ్గర నుండి జ్ఞానుల్లాకున్నారు.
అందులో రాజులున్నారు, పానదాయకులున్నారు, అందులో రాసిన వాళ్ళల్లో రాజులున్నారు, చక్రవర్తులున్నారు, పామరులున్నారు, విజ్ఞానవేత్తలున్నారు, తత్వవేత్తలున్నారు, వ్యాపారవేత్తలున్నారు, సుంకపు గుత్తదారులున్నారు, వైద్యులున్నారు, శాస్త్రవేత్తలున్నారు. ఇంకా ఇంతమంది 1600 సంవత్సరాల కాలంలో రాసిన, చూడండి, ఒక లేఖన భాగం మరొక లేఖన భాగానికి అన్నడు విభేదించదు. ఇక్కడ యాజకుని ఎదుట దాన్ని ఏం చేయాలి? ఆ ఎర్రపేను దాన్ని పాలెమునకు వెలుపల తీసుకుపోయి యాజకుని ఎదుట దాన్ని ఏం చేయాలంటే, చూడండి, యాజకుని దాన్ని వధింపవలను. యాజకుడు కాదు, యాజకుని ఎదుట. యాజకుని ఎదుట ఎక్కడికి తీసుకెళ్ళాలి? పాలెమునకు వెలుపల. యేసుక్రీస్తు ప్రభు కూడా సర్వమానవాళి పాపభారాన్ని భరించడానికి ఆయన శిబిరమునకు వెలుపల, ఊరికి వెలుపల ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నిందను భరించుచు మనం శిబిరమునకు వెలుపల ఆయన యొద్దకు వెళదాము అంటున్నాడు పౌలు గారు. ఆయన యొద్దకు వెళదాం. ఆయన మన కోసం ఊరి బయట ఆయన వేలాడదీయబడ్డాడు. ఆయనే ఆ ఎర్రపేయ. స్పష్టంగా దేవుడు చూడండి, చక్కని లేఖన భాగాలు ఎంత వివరంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి. దాని ఎదుట చూడండి, దాన్ని వధించబలను. యాజకుడని ఎలియాజరు ఏం చేయాలంటే, ఎలియాజరు దాన్ని వధించిన తర్వాత యేసుక్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. దాని రక్తములో కొంచెము వ్రేలుతో తీసి ప్రత్యక్ష గుడారం ఎదుట ఆ రక్తమును కొంచెం 7 మార్లు ప్రోక్షించవలెను. వధించబడింది కదా. ఆ ఎర్రపెయ్య వధించబడిన తర్వాత ఈ యొక్క యాజకుడైన ఎలియాజరు ఏం చేయాలంటే, చూడండి, స్పష్టంగా రాయబడింది, వ్రేలితో తీసి ప్రత్యక్ష గుడారము ఎదుట, ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట ఈ యొక్క ఆ పెయ్య యొక్క రక్తాన్ని ఎన్నిసార్లు? 7 సార్లు ప్రత్యక్ష గుడారం ఎదుట కొంచెం 7 మార్లు ప్రోక్షించాలి. 7 మార్లు ప్రోక్షించాలి ఆ రక్తాన్ని. గమనించండి, ఆ రక్తాన్ని ఎలియాజరు తన వేలికొనతో ముంచుకొని 7 సార్లు ప్రత్యక్ష గుడారం ఎదుట ప్రోక్షించాలి. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఒక్కసారే ప్రోక్షించాలి. ఈ విషయం ప్రోక్షించడం, వేలితో ముంచి ప్రోక్షించడం ఎందుకు ఇన్నిసార్లు నేను మళ్ళీ పలుకుతున్నానంటే, ఈ రక్తాన్ని ప్రోక్షించడం అనేది ఒక్కసారే జరిగింది. 2 సార్లు జరగలేదు, ఒక్కసారే జరిగింది. ఈ అధ్యాయమంతా చదవండి. వ్రేలితో ముంచి 7 సార్లు యాజకుడని ఎలియాజరు రక్త ప్రోక్షణ గావించడం అనేది ఒక్కసారే జరిగింది. ఎందుకంటే హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారే బలి అర్పించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు సిలువ వేయబడలేదు, ఒక్కసారే. సర్వమానవాళి పాప భారము నిమిత్తం ఆయన ఊరికి వెలుపల, శిబిరము వెలుపల క్రీస్తు ప్రభువారు ఒక్కసారే మనందరి కొరకు, స్పష్టంగా బైబిల్ గ్రంథం రాయబడ్డది. అర్థమవుతుంది చూసారా? ఒక్కసారే. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. ప్రోక్షించిన తర్వాత రక్త ప్రోక్షణ జరిగింది. 5వ వచనం చాలా ప్రాముఖ్యం. అతని కన్నుల ఎదుట, యాజకుని కన్నుల ఎదుట ఆ పెయ్యను, ఇక మిగిలింది కదా, ఆ దేహం మిగిలింది, అది ప్రాణం పెట్టింది, రక్తము చిందించింది. ఆ రక్త ప్రోక్షణ 7 సార్లు గావించబడింది. అప్పుడు ఆ దేహం, ఆ పెయ్యను ఏం చేయాలి? దహించివేయాలి. దాన్ని మంటల్లో దహించివేయాలి. ఆ దేహాన్ని దహింపవలెను. చూడండి, ఆ దహింపులు ఏం జరుగుతుంది? దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడయు దహించవలెను. ఏమిటేంటి? చర్మము 2, మాంసం 3, రక్తం, పేడయు దహించవలెను. ఈ 4 విషయాలు మనం నేర్చుకోవాలి. మరియు ఆ యాజకుడు అది దహిస్తూ మంటలు మండుతూ ఉంది కదా, ఆ ఎర్రపెయ్య యొక్క ఆ దేహం, ఆ బలియాగమైన ఆ దేహం అగ్నిలో మండుతూ ఉన్నప్పుడు ఈ యాజకుడని ఎలియాజరు ఆయన కన్నులు ఎదుటే కదా జరుగుతుంది. ఈయనేం చేయాలంటే, ఆ మండుతున్న ఆ మంటల్లో ఏమేయాలో చూడండి. ఆ యాజకుడు దేవదారు కర్రను అందులో వేయాల్సింది. దేవదారు కర్ర వేయాలి ఆ మండుతున్న మంటల్లో. గుర్తుపెట్టుకోండి, వేయాల్సింది దేవదారు కర్ర. ఆ తర్వాత ఇసోపు మండ. మీకు జ్ఞాపకం వస్తుందా? ఇసోపును ఎందుకు వాడారు? ఇశ్రాయేలీలు వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు విడిపించబడే సందర్భంలో దేవుడు మోషేకిచ్చిన ఉపదేశం, ఆజ్ఞ, గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకు పూయాలి. దేనితో పూయాలి అంటే, ఇసోపు ఒక కుంచె లాంటిది అన్నమాట, బ్రష్ అంటారే, ఆ కుంచె లాంటి దాంతో ముంచి ద్వారబంధాలకు పూయాలి. అర్థమవుతుందా? అదనమాట హిస్సోపు
ఉన్ను కూడా ఏమేమి వేయాలి ఆ మంటల్లో? మీ నోట్స్లో రాసుకోవాలి. ఏమేమి వేయాలి? దేవదారు కర్రనేయాలి, హిస్సోపునేయాలి. హిస్సోప్ అంటే ఒక మండ లాంటిది, ఆ మండనేయాలి. ముఖ్యంగా రక్తవర్ణపు నూలును తీసుకొని 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవదారు కర్ర, హిస్సోపు, మండ, ఒక మండ లాంటిది హిస్సోపు. 3 ఎర్రని రక్తవర్ణపు నూలును తీసుకొని, మూడోది రక్తవర్ణపు నూలు 3 అందులో వేయాలి. ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను. ఈ 3 దేన్ని సూచిస్తున్నాయి? దేవదారు దేన్ని సూచిస్తుంది? హిస్సోపు దేన్ని సూచిస్తుంది? ఈ యొక్క రక్తవర్ణపు నూలు దేన్ని సూచిస్తుంది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా రాశాడు. ఈ 3టిని ఆ కాలుతున్న ఆ మంటల్లో, ఆ దహించబడుతున్న ఆ ఎర్ర పెయ్య ఆ మంటల్లో ఈ 3 వేయాలి. చూడండి, వేసిన తరువాత వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉతుక్కొని, యాజకుడు ఎవరు? ఎలియాజరు. బట్టలు ఉతుక్కొని నీళ్లతో శరీరమును స్నానం చేసిన తర్వాత పాళములో సాయంకాలం వరకు అపిత్రుడై ఉండను. అప్పుడు ఆ బలి అయిపోయిన తర్వాత ఈ యాజకుడు స్నానం చేసి బట్టలు ఉతుక్కొని శుభ్రంగా, చూడండి, పాళెములో ప్రవేశించాలి. స్నానం చేసిన తర్వాత సాయంకాలం వరకు అపిత్రుడై ఉండను. వెళ్ళిన తర్వాత అతడు సాయంకాలం దాకా ఎలా ఉంటాడంటే అపవిత్రుడుగానే ఉంటాడు. దాన్ని దహించిన వాడు, యాజకుడు అయిపోయింది, అతడు స్నానం చేసి పాళెంలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు కూడా అతడు ఎలా ఉంటాడంట? అపవిత్రుడుగానే ఉంటాడు. ఏ విషయం నేర్పిస్తుంది ఈ విషయం మనకి? అపవిత్రుడుగా ఎందుకు ఉంటాడు? కారణం ఏంటి? మనం ఆ వివరాలు తెలుసుకోవాలి. ఆ తర్వాత యాజకుని కన్నుల ఎదుట కదా, యాజకుడు కాదు దాన్ని దహించాడు, యాజకుడు ఎదుట మరొకడు తోలుకొని వచ్చాడు కదా దాన్ని. ఆ తోలుకొని వచ్చినవాడు, దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. వీడు చూడండి, వీడేం చేయాలి? యాజకుడు ఏం చేశాడు? చూడండి, యాజకుడు అందులో ఏమేయాలి? దేవదారు కర్ర, హిస్సోపు, ఆ తర్వాత రక్తవర్ణపు నూలు వేసిన తర్వాత ఆ పేయ కాల్చున్న అగ్నిలో దహించిన తర్వాత యాజకుడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శరీర స్నానం చేసిన తర్వాత పాళెంలోకి వెళ్ళాలి. సాయంకాలం వరకు అపవిత్రుడుగా ఉంటాడు. ఆ తర్వాత దహించిన వాడు ఉన్నాడు కూడా, వీడు కూడా ఏం చేయాలంటే చూడండి, తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శరీర స్నానం చేసి తర్వాత పాళెంలో సాయంకాలం వరకు అపవిత్రుడై, వీడు కూడా దహించిన వాడు అపవిత్రుడై ఉండును. దాన్ని దహించిన వాడు నీళ్లతో బట్టలు ఉతుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు చూడండి, వీళ్ళిద్దరూ పని అయిపోయింది. యాజకుడు పాళెంలోకి వెళ్ళిపోయాడు, సాయంకాలం వరకు కూడా అపవిత్రుడుగా ఉంటాడు. దహించిన వాడు కూడా స్నానం చేశాడు, బట్టలు ఉతుక్కున్నాడు, ఆ పాళెంలోకి వెళ్ళాడు, వాడు కూడా సాయంకాలం వరకు కూడా అపవిత్రుడిగా ఉంటాడు. ఆ తర్వాత జరగాల్సిన విషయాలు రాయబడ్డాయి చూడండి. సాయంకాలం వరకు 9వ వచనం, మరియు పవిత్రుడైన ఒకడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైంది? అది ఆ రక్త ప్రోక్షణ చేసిన ఆ ఎర్రపేయ కాల్చబడుతున్న ఆ యొక్క మంటల్లో ఏమైపడ్డాయి? దేవదారు, హిస్సోపు, ఆ తర్వాత ఎర్రని రక్తవర్ణము లాంటి నూలుపోగు, ఎర్రని నూలుపోగు అనమాట, దారం లాంటిది అందులో వేసేసారు. మొత్తం కాలిపోయాయి, బూడిద మిగిలింది. ఇది గుర్తుపెట్టుకోండి, బూడిద. ఆ బూడిదే చితాభస్మము అంటారు. చితి ఒక మనిషిని కాల్చేసినప్పుడు, చాలా వారి యొక్క మత సాంప్రదాయాల ప్రకారం మన భారతదేశంలో దాన్ని ఏం చేస్తారంటే కాల్చేస్తారు దేహాన్ని. రకరకాల వారి ఆర్థిక స్థితిని బట్టి కట్టెలు, కొంతమంది మరింత విలువైన కట్టెలు, ఆ కట్టెలు బేర్చి, గంధపు చెక్కలు లాంటి వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఆ చెక్కలు బేర్చి దాని మీద దేహాన్ని పెట్టి కాల్చేస్తారు. నూనె, నెయ్యి అలాంటిది పోసి కాల్చేసిన తర్వాత మిగిలిన దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో కలుపుతారు. ఆ కలిపి స్వర్గం చేరుతారని వారి నమ్మకం. అంటే మిగిలేదేంటి? బూడిద. ఇదిగో ఈ యొక్క ఎర్రని పేయను కాల్చేసిన తర్వాత అందులో కలపబడ్డ 3 వస్తువులు, అది మండిన తర్వాత మిగిలింది బూడిద. దాన్ని ఏమనొచ్చు? చితికి నిప్పు పెట్టారంటారు కదా. చితి అంటే కట్టెలు పేర్చి దాని మీద మృతదేహాన్ని పెట్టి నిప్పు పెట్టడం, మిగిలింది బూడిద. అలాగే ఈ యొక్క దహించబడుతున్న ఈ యొక్క ఎర్రని పేయ చూడండి,
అది దహించివేయబడుతూ ఉన్నప్పుడు మన మిగతా వాళ్ళు నూనెలు అవి పోస్తూ ఉంటారు దేహానికి, గంధపు చెక్కలు మండించి. కానీ ఇక్కడ వేయాల్సిన వస్తువులు 3: దేవదారు, హిస్సోపు, ఎర్రని రక్తవర్ణపు నూలు. అది దహించి వేసిన తర్వాత, పూర్తిగా కాలిపోయిన తర్వాత మిగిలింది ఏమిటి అంటే బూడిద. దాన్నే ఎర్రపెయ్య చితాభస్మము. ఇది ఈ ప్రస్తావన ఒక్క సంఖ్యాకాండంలో రాయబడ్డది, మరెక్కడ రాయబడలేదు. అందుకే దీనికంత శ్రేష్టమైన పరమార్థం ఇందులో ఉంది. దేవుడు దీన్ని చేయమని మోషేకు చెప్తున్నాడు. అది ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎందుకు చేయాలో, దాన్ని ఎక్కడ చేయాలో, అది మండుతున్నప్పుడు దాన్ని ఎవరు బలివ్వాలో, అది మండుతున్నప్పుడు అందులో ఏం కలపాలో, తర్వాత మిగిలిన ఆ బూడిదని ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆ బూడిద, ఎందుకు దాన్ని అలా చేయాలి? మిగతా బలుల్లాగా ఇది అన్ని లాంటి బలులు కాదంటే కాదు, ఇది ప్రత్యేకమైంది ఈ బలి. అందుకే ప్రత్యేకమైన బలిలో దాగి ఉన్న మర్మాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఎర్రని పేను గురించిన ప్రస్తావన చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు, బూడిద మిగిలింది. ఇప్పుడు ఆ బూడిద దగ్గరికి ఎవరు వస్తున్నారు చూడండి. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి, అందరు కాదు, బూడిదను పోగు చేసి పాలెమునకు వెలుపల పవిత్ర స్థలమందు దాన్ని ఉంచాలి. బూడిదంతా పోగు చేసి ఒక పవిత్రుడు పాలెమునకు వెలుపల ఒక పవిత్ర స్థలంలో దాన్ని ఉంచాలి. చూడండి, ఉంచవలెను పాప పరిహారార్థ జలముగా. అండర్లైన్. ఎందుకు ఈ చితాభస్మము, ఎందుకు ఈ బూడిద? పాప పరిహారార్థ జలముగా. దీని పేరు ఏం పెట్టారంటే పాప పరిహారార్థ జలం. పాప పరిహారార్థ జలం. మీరు 4-5 సార్లు పలకండి, వచ్చింది నోటికి. పాప పరిహారార్థ జలం. నాకు తెలిసి మీరు మీ జీవితంలో మొదటిసారి పలుకుతున్నారా ఎవరైనా ఈ పదం? మీరు చాలాసార్లు ఈ అధ్యాయం చదివారు, దాటుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆగాం మనం ఇక్కడ. దేవుడు ఆపాడు, పట్టాడు మనల్ని ఇక్కడ. ఇది మీరు తెలుసుకోవాలి అని. కాబట్టి చూడండి, పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలను. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టారు. ఏమిటంటే ఆ మిగిలిన బూడిద ఏమిటంటే పాప పరిహారార్థ జలం. బూడిదే కదా, ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీల కొరకు. వినండి, ఆ ఇశ్రాయేలీల కొరకు చూడండి, పోగు చేసి పాలెం వెలుపల భద్రం చేసిన తర్వాత పాప పరిహారార్థ జలముగా ఇశ్రాయేలీల సమాజం కొరకు దానిని భద్రపరచవలను. అది పాప పరిహారార్థ బలి. ఇశ్రాయేలీల సమాజం కొరకు, అందరికి కాదు. వినండి, ఇశ్రాయేలీల సమాజం కొరకంటే ఇది ప్రత్యేకంగా అరణ్యయాత్రలో 40 సంవత్సరాలు ఉన్నారు ఇజ్రాయేలీలు. వారి కొరకు ప్రత్యేకించిన దేవుడు దాన్ని ప్రత్యేకపరిచిన పాప పరిహారార్థ బలి జలం ఇది. ఇజ్రాయేల్ కొరకు, సమాజంలో ఉన్న ఇజ్రాయేల్ కొరకు ప్రత్యేకించవలను అన్నాడు. చూసారా, ఆ పేయ యొక్క పోగు చేసిన తర్వాత, వాడు పోగు చేసిన తర్వాత ఏం చేయాలి? పాప పరిహారార్థ బలి కొరకు. చూడండి, మళ్ళీ 10వ వచనం. ఆ పేయ యొక్క భస్మం పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపిత్రుడై ఉండను. పోగు చేయాల్సింది ఎవరో? పవిత్రుడు పోగు చేయాలి. ఒక పవిత్రత కలిగిన వాడు పోగు చేయాలి. పాలెమునకు వెలుపల ఒక పవిత్ర స్థలంలో దాన్ని ఉంచాలి. వాడు మళ్ళీ ఏం చేయాలి? తన బట్టలు ఉతుక్కొని స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. వీడు కూడా యాజకుడు. ఆ తర్వాత యాజకుని ముందు బలి అర్పించినవాడు, అది దహించినవాడు. 3 ఆ చితాభస్వాన్ని పోగు చేసిన వాడు అనమాట. వాడు కూడా సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటాను. ఇది ఇశ్రాయేలుకును వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడా. ఇశ్రాయేలీలకు, వారిలో నివసించు పరదేశులకు నిత్యమైన కట్టడ. ఎందుకు ఈ యొక్క బూడిద? ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఆ రీతిగా ఇది కట్టడ నియమించి చేశాడు అంటే, మీకు 11 వచనం నుంచి, ఏ నర శరీరమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలములతో పాపశుద్ధి చేసుకుని 7వ దినమున పవిత్రుడగును. ఇప్పుడు ఏం చేయాలంటే, దాన్ని ఏ జలంగా మార్చాలని తెలుసుకున్నాం మనం. పాప పరిహార జలముగా. పాప పరిహార జలంగా ఏం చేయాలంటే, ఇప్పుడు దాన్ని దహించేశారు కదా, దాన్ని దహించేసిన తర్వాత బూడిద మిగిలింది కదా, ఆ బూడిదని ఎక్కడ దాచిపెట్టాలి? ఊరికి వెలుపల పవిత్ర స్థలంలో దాచిపెట్టాలి. దానిని పాప పరిహారార్థ జలంగా మార్చాలి. అంటే ఆ బూడిదకి, వినండి, ఆ బూడిదకి ప్రవహించే నీటిని కలపాలి. ఆ బూడిదకి ప్రవహించే నీటిని కలిపినప్పుడు ఆ జలం ఏమైందంటే పాప పరిహారార్థ జలం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? బూడిద ఎలా తయారు చేయబడిందో మీకు అర్థమైంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. పాప పరిహారార్థ జలం తయారు చేయడం ఎలా? మీరు వంటలు చేస్తూ ఉంటారు చూసారా, వంటల ప్రోగ్రాం బాగా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, ఎక్కువయ్యే చూస్తూ ఉన్నారు. వినండి, వంటలు తయారు చేయడానికి ముందు పలాంది తయారు చేయాలి, పలాంది తయారు చేయడానికి ఏమేమి వస్తువులు కావాలి,
ఇట్లా చెప్తే బాగా అర్థం అవుతుందేమో కదా. ఏం వస్తువులు కావాలి, అవి తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, కావాల్సిన వస్తువులు నాకు జాబితా మొదటిసారి చెప్తారు, చివరిసారి చెప్తారు. కావాల్సిన వస్తువులు దేని తర్వాత ఏది కలపాలి, నేను కూడా అట్టగా చెప్తాను చూడండి స్పష్టంగా. మనం పాప పరిహార, ఇక్కడ ఏమని రాయబడింది, పాప పరిహారార్థ జలం 9వ వచనంలో రాయబడింది. పాప పరిహారార్థ జలము తయారు చేయడం ఎలా, పాప పరిహారార్థ జలం తయారు చేయడం ఒక కథలాగా చెప్పేస్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. పాప పరిహారార్థ జలం తయారు చేయడానికి దేవుడు ఇశ్రాయేలుకి చూడండి నిత్యమైన కట్టడగా, ఇశ్రాయేలు మధ్య నివసించు పరదేశులకు దేవుడు విధించిన నిత్యమైన కట్టడ. దేవుడు మోషేకి ఇలా చెప్పాడు, ఏమనంటే జాగ్రత్త వినండి. ఒకడు వినండి, ఎర్రపేయ అవసరం, కావాల్సిన వస్తువులు. మొట్టమొదట ఎర్రపేయ కావాలి. ఎర్రపేయ ఎవరిని చూపిస్తుంది, యేసుక్రీస్తుని చూపిస్తుంది. ఆ ఎర్రపేయ ఎటువంటిది తీసుకోవాలి, మొట్టమొదట ఎటువంటిది తీసుకోవాలి, దాని మీద కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, ఎన్నడూ కాడి మోయకూడదు, దాన్ని తీసుకురావాలి. దాన్ని ఎక్కడికి తీసుకురావాలి, ఊరి బయటకు తీసుకురావాలి. ఊరి బయట తీసుకొచ్చి, ఊరి బయటకి ఎవరెవరు రావాలి, దాన్ని తీసుకొచ్చినోడు యాజకుడైన ఎలియాజరు ఎదుట దాన్ని ఉంచాలి. యాజకుడైన ఎలియాజరు దాన్ని పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు అది కళంకం కానీ మచ్చ కానీ ఎన్నడూ కాడి మోయిందైనప్పుడు ఈయన సరే అన్న తర్వాత ఒకడు దానిని ఏం చేయాలి, బలివ్వాలి. రక్త ప్రోక్షణ జరిగిన తర్వాత ఈ యాజకుడు అనే ఎలియాజరు తన వేలిని ముంచి ఏం చేయాలి, ప్రత్యక్ష గుడారం ఎదుట 1 2 3 4 5 6 7 సార్లు చిలకరించాలి. ఒక్కసారే, 2 సార్లు చిలకరించకూడదు, 7 సార్లు ఒక్కసారే. మళ్ళీ రెండోసారి 7 సార్లు అట్లా ఉండకూడదు. బలి అర్పణ, రక్త ప్రోక్షణ ఒక్కసారే బలి జరిగింది. అదే రీతిగా యేసుక్రీస్తు కూడా ఒక్కసారి అర్పించబడ్డాడు, మనకు అర్థమైపోయింది. ఆ తర్వాత మిగిలిన దేహాన్ని ఏం చేయాలి, ఇప్పుడు ఆ ఎర్రపేయ తన ప్రాణం పెట్టి రక్తం చిందించి చనిపోయింది. ఇప్పుడు ఆ దేహాన్ని ఏం చేయాలంటే దహించాలి. దహిస్తూ ఉండగా, ఇదంతా ఎవరి కళ్ళ ముందు జరిగింది, యాజకుడని ఎలియాజరు కళ్ళ ముందే జరిగింది. అది దహించి మంటలు మండుతున్నప్పుడు యాజకుడు ఏం చేస్తాడు అంటే దేవదారును, హిస్సోపును, ఎర్రని నూలును, పోగును అందులో వేస్తాడు. అది మండిన తర్వాత కేవలం ఏమైంది, బూడిద మిగిలింది. వీళ్ళ పని అయిపోయింది. ఆ మొట్టమొదటి యాజకుడు బట్టలు ఉతుక్కొని స్నానం చేసి పాళెంలోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం దాకా అతడు అపవిత్రుడుగా ఉంటాడు, తర్వాత పవిత్రుడు అవుతాడు. ఆ తర్వాత ఎవరైతే దాన్ని బలి అర్పించాడే ఒక వ్యక్తి బయట తీసుకొచ్చి, వాడు కూడా స్నానం చేసేసి బట్టలు ఉతుక్కొని శుభ్రంగా సాయంత్రం పాళెంలోకి వెళ్తాడు. సాయంత్రం దాకా వాడు అపవిత్రుడిగా ఉంటాడు. ఇప్పుడు బూడిద మిగిలింది. ఒక వ్యక్తి, పవిత్రుడైన వ్యక్తి పాళెంలో నుండి వచ్చి ఆ బూడిద మొత్తాన్ని పోగు చేసి పాలెమునకు వెలుపల ఒక పవిత్రమైన స్థలంలో ఉంచుతాడు. అది ఎవరి కోసం, ఇశ్రాయేలీల కోసం. ఇశ్రాయేలీలు అప్పుడు ఎక్కడున్నారు, అరణ్యయాత్రలో ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర కొరకు సిద్ధపరచబడిన చితాభస్మం అది. అర్థమైందా? కాబట్టి ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలులో కాపురం ఉన్న పరదేశుల కొరకు దేవుడు నియమించిన నిత్య కట్టడా. ఇప్పుడు ఈ బూడిదని ఏం చేయాలంటే వినండి, ప్రవహిస్తున్న నీరును ఈ బూడిదలో కలపాలి. కొంచెం బూడిద తీసుకొని, లేదా బూడిద ఇంత చాలు, కొంచెం బూడిద ప్రవహించే నీటిలో, మనకి ఎంత నీళ్లు కావాలో అంత ప్రవహించే నీటిలో ఆ బూడిదను కొంచెం అంత కలపాల్సిన అవసరం లేదు. ఆ బూడిదను దాచిపెట్టాలి. అవసరమైన మేర కొంచెం తీసుకోవాలి. కొంచెం తీసుకొని ఆ నీటిలో కలపాలి. ఇప్పుడు కలిపిన నీటిలో కలిపిన ఈ ఎర్రపేయ చితాభస్మమే ఆ 9వ వచనం చివరి మాట రాయబడింది, పాప పరిహారాల జలము. పాప పరిహారం అర్థమైంది. ఇప్పుడు దాన్ని తయారు చేయడానికి ఏమేం చేశారు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది కదా. ఈ పాప పరిహార జలం ఎందుకు చూడండి, దాన్ని భద్రం చేయవలను, ఇది పాప పరిహారార్థ బలి. ఆ పేయ యొక్క భస్మమును పోగు చేసిన వాడు కూడా బట్టలు ఉత్తుకొని లోనికి వెళ్ళాడు, నిత్యమైన కట్టడ. 11వ వచనం, ఏ నర శవమైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును, అతడు 3వ దినమున. చూడండి, ఎవడైనా అపవిత్రుడైతే, శవాన్ని ముట్టినోడు కావచ్చు, లేదా అపవిత్రత అంటించుకున్నవాడు, ఎవరి వీళ్ళు, ఇజ్రాయేలీలు. వీరు అరణ్యయాత్రలో ఉన్నారు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన తరువాత వారు 40 సంవత్సరాలు కానానుకు వెళ్ళడానికి ముందుగా ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు సీనాయి అరణ్యం వెంట తిరుగులాడారు. వారి కొరకు దేవుడు నియమించిన చితాభస్మం. ఎందుకంటే నరశవమును ముట్టినవాడు అపవిత్రుడై ఉంటాడని రాయబడింది కదా. అలాగే ఇశ్రాయేలీలు వారు మార్గమున వెళుతూ ఉన్నప్పుడు వారి జీవితంలో అపవిత్రత చోటు చేసుకుంటే,
వారు అపవిత్రులైతే, ఎందుకంటే వారు వెళుతుండగా వారు అపవిత్రులు అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎలా అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం శవాన్ని ముట్టిన అపవిత్రుడు అవుతాడు, వీడిని ఎవడన్నా ముట్టుకున్న అపవిత్రుడు అవుతాడు అనమాట. మనుషుల ఎముకలు పట్టుకున్న అపవిత్రుడు అవుతాడు, అలాగనమాట. కాబట్టి ఇప్పుడు అపవిత్రులు అయ్యారు కదా, వీరు అపవిత్రులు అయినప్పుడు వీరు సమాజం నుండి వెలుపలకు తీసుకురావాలి. సమాజంలో చేరడానికి వీల్లేదు. మళ్ళీ వీరు పవిత్రుడైతేనే సమాజంలో కలవడానికి వీలుంటుంది. వీడు పవిత్రుడవడానికి ఎట్లా, ఏం చేయాలి అనేదానికి దేవుడు నియమించిన కట్టడ అనమాట. చూడండి, స్పష్టంగా మీకు అర్థమవుతుంది. కాబట్టి ముట్టినవాడు 7 దినములకు అపవిత్రుడై ఉండును. అతడు అట్లాగా శవాన్ని ముట్టాడు అనుకోండి, అపవిత్రుడు అవుతాడు కదా. అపవిత్రుడైన వాడి మీద వాడు తిరిగి పవిత్రుడు ఎలా అవుతాడు అంటే, ఆ జలం ఉంది కదా, పాప పరిహార జలం వాడి మీద, చూడండి, ఆ వాడి మీద పవిత్రుడైన ఒక వ్యక్తి ఆ జలాన్ని చూడండి ఏం చేయడం, 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 3వ దినమున 7వ దినమున పవిత్రుడగును. గమనించండి, 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున అపవిత్రుడగును. అయితే వాడు 3వ దినం పాపశుద్ధి చేసుకున్న ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. చూడండి, నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకున్న ఎళ్ళవాడు యెహోవా మందిరమును అపవిత్రపరుచువాడగును. ఆ మనుషుడు ఇశ్రాయేలు నుండి కొట్టివేయబడును. అలాగా పరిశుద్ధుడు కాకపోతే వాడు ఇశ్రాయేలు సమాజం నుండి కొట్టివేయబడతాడు. ఇది వీటి వివరణ. ఇప్పుడు నేను చదివి దీని అర్థం చెప్పాను. ఇంకా మనం ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చారు కదా. నేను మరింత లోతుగా హెబ్రీ పత్రికను కూడా దీనికి జోడించే ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో ఉన్న ఆ అంశాలు, కొన్ని ఆలోచనలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను.